ఇలాగే గోరింటాకు పెట్టిద్ది, కానీ నేనే పెట్టించుకోనని ఏడుస్తూ ఉంటాను. ఇప్పుడు మా అన్నయ్య అట్టుపిండితో పునుగుల పిండి కలుపుతున్నారు ఫ్రెండ్స్. పునుగులు వేగినాక అన్నీ తీసేసుకోవాలి. తీసేసినాక రెడీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక వెనిగల్ల. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అట్ల తద్ది, అందుకే మా నానమ్మ నాకు గోరింటాకు పెడుతుంది. మా నానమ్మ ప్రతి పండగకి ఇలాగే గోరింటాకు పెట్టిద్ది, కానీ నేనే పెట్టించుకోనని ఏడుస్తూ ఉంటాను. అప్పుడు మా నానమ్మ నేను నిద్రపోయాక గోరింటాకు పెట్టి కవర్ కట్టి ముడి వేసేసిద్ది. మీరు నాలాగే మీ నానమ్మల చేత గోరింటాకు పెట్టించుకుంటారా? పెట్టించుకుంటే ఒక లైక్ చేయండి. ఇది అట్ట తద్ది సాయంత్రం పూట వీడియో ఫ్రెండ్స్. మార్నింగే మా నానమ్మ గోరింటాకు మిక్సీ వేసి పెట్టింది, కానీ మాకు స్కూల్ ఉందని వెళ్ళిపోయాము. అందుకే సాయంత్రం పూట గోరింటాకు పెట్టుకుంటున్నాం ఫ్రెండ్స్. అయిపోయింది నా గోరింటాకు. ఇంకా చాలన్నా పెడుతుంది గోరింటాకు. ఇప్పుడు మా అన్నయ్య అట్టుపిండితో పునుగుల పిండి కలుపుతున్నారు ఫ్రెండ్స్. ముందుగా అట్టుపిండి తీసుకొని దానిలో కొంచెం మైదా పిండి, చిన్న చిన్నగా ఉల్లిపాయ ముక్కలు, కొంచెం చిన్న చిన్న కోసుకున్న పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర చిన్న చిన్న ముక్కలు కోసుకొని వేసుకోవాలి. కొంచెం పెరుగు వేసుకోవాలి, జీలకర్ర వేసుకోవాలి, కొంచెం సరిపడినంత సాల్ట్, చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. మొత్తం పునుగుల పిండితో కలుపుకోవాలి. పొయ్యి మీద కళాయి పెట్టుకోవాలి, నూనె వేసుకోవాలి, ఆయిల్ హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయ్యాక పునుగులు వేసుకోవాలి. అక్కడ మా నానమ్మ మా అన్నయ్య ముచ్చట్లు వేసుకుంటున్నారు. మా అమ్మ నేను వంట చేస్తున్నాము. పిండిని చిన్న చిన్న పురుగులాగా వేసుకోవాలి. కొంచెం కాలినాక తిప్పాలి. పునుగులు లైట్ గోల్డ్ కలర్ రావంగానే తీసేయాలి.
అలాగే మిగిలిన పిండితో పురుగులు వేసుకోవాలి. పునుగులు వేగినాక అన్నీ తీసేసుకోవాలి. తీసేసినాక రెడీ అయిపోయే పునుగులు ఎలా ఉన్నాయో టేస్ట్ చేస్తున్నాం. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.